అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్జీ డబాకా ఛానల్కి. సో అయితే 2023ది సోషల్ మెథడ్ ప్రీవియస్ బిట్స్ అండి. ఇంకా 2 పేజీలు అయిపోతుంది ఉన్నాయి. మొత్తం బుక్ ఖతం అవుతుంది సోషల్ మెథడ్. ఓకే, మొత్తం. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రిక్స్ ద్వారా మనకు ఇప్పుడు మీరు చూస్తున్న కామెంట్స్ చూస్తున్నారు, ఫీడ్బ్యాక్ చూస్తున్నారు. చాలామందికి చాలా వీడియోస్ ఉపయోగపడ్డాయి అండ్ మీ మోటివేషనల్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 1 నుంచి మొత్తం టెక్స్ట్ బుక్ చూపెట్టాను నేను. 1 నుంచి 10th క్లాస్ వరకు అట్టతో సహా పక్కకున్న వెనక ఉన్న ఉత్పత్త్యార్థాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఈ పర్యాయ పదాలు ఇవన్నీ ఒక దగ్గర చేసి మంచి చెప్పిన నేను. అందులోకెళ్ళే వస్తేనే వేరే దగ్గరకి ఎందుకు పోతుంది? ఇక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేసినామంటే అందులోకెళ్ళే వస్తాయి కదా. చూసుడే మనకు బాధ, అంతే. ఓకేనా? మరి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేసుకోరి. ఆ ట్రిక్స్ ద్వారా అసలు శతకాల గురించి అయితే దండం మేడం. అసలు శతకాలు అసలు ఎంత బాగా వస్తున్నాయి, ఎంత బాగా నిద్రలో కూడా లేపితే వస్తున్నాయి అన్నారు. మీరు కూడా ఒకసారి చూడండి, రేపు రాయబోయే వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకేనా? సోషల్ మెథడ్ 2 పేజీలు ఉన్నాయి. ఇది ఒకటి చేస్తే అయిపోతుంది, మొత్తం బుక్కే కథము. మనం డిఎస్సికి మెథడ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మేము బిట్స్ అయితే ఉన్నాయి. ఆ బిట్స్ వీడియోస్ అలాగే ఉండని, ఇంకోసారి చూద్దురు. కానీ డిఎస్సికి మాత్రం పక్కకు బుక్స్ పెట్టొద్దు, మళ్ళీ ఫామ్లోనే ఉండాలి దయచేసి. అయితే చూద్దాము. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈ క్రింది కమిషన్ యొక్క సిఫార్సుల ఫలితంగా భారతదేశంలోని పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రమును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక చూడండి, అన్నీ ఈ రకంగా ఇస్తున్నాడు కాబట్టి మీరు దయచేసి ఒక్కసారి దీనిపైన అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ రాసేటోళ్ళు ఎవరైనా ఉంటే. 139 రెండవదండి, మాధ్యమిక విద్యా కమిషన్. మొదలియార్ మాధ్యమిక 2 ఒకటే. ఓకే, తర్వాత ఇదిగోండి ఇట్లా కూడా ఇస్తాడు. ఇది అప్లికేషన్ టైప్ అంటే ఇక కొంచెం ఇది ఈజీయే, ఆన్సర్ క్వశ్చన్ ఈజీయే. కాకపోతే దీన్ని చూసి 1 A B 2 ఇట్లా ఎలిమినేషన్ చేసుకుంటూ పోవాలి. ఏది కానే కాదని. ఇది తప్పు ఇట్లా ఉన్నది అనుకోండి, ఏదో ఒక్కటి తెలిసినా కూడా సాంఘిక శాస్త్రం సేవలు అని ఒక్కటి తెలిసినా కూడా ఇట్లా ఒక్కటి తెలిసింది అనుకోండి, తెలిస్తే ఇట్లా ఎట్లా సికి 3 ఏడున్నది, సికి 3 ఏడలేదు అంటే నేనే తప్పేమో అన్నట్టు ఏది పెట్టుకోవద్దు. ఇక అదే తప్పు, ఎండ్ల లేదు అంటే అదే తప్పు అన్నట్టు. ఇంట్లో కాదు అంటే అమర్త్యసేను అర్థశాస్త్రం అని అనిపించింది అనుకోండి, సి 7 ఉన్నదిగా, సిలో 7 3 ఉన్నదా, లేనే లేదు అంటే నువ్వే తప్పు అన్నట్టు. అసలు ఇదే కరెక్ట్ కదా. అందుకే ఏమి ఇచ్చిండు అంటే ఇక్కడ రెండవది యాడ్ స్కోర్ అని ఇచ్చిండు. దీనికి యాడ్ చేసిరట, స్కోరు యాడ్ చేసిరట. ఓకే, సో అందుకే ఇక మీరు తెలిసి ఉంటే ఏమైనా రాయండి ఇలా. తర్వాత ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలను ప్రతిబింబించదు? చాదు ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇదొక మోడల్. 141ది ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఆశయాలు లక్ష్యాల నుండి ఉద్భవిస్తాయి. ఓకే, సెకండరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించుట ద్వారా విద్యార్థులలో ఈ క్రింది విద్యా ప్రమాణాలను సాధించవచ్చు. ఓకే, 142ది ఆన్సర్ వచ్చేసి 4 అంటే ఇది ABCD మరియు E. 1కి 2 సార్లు చూస్తున్నా, అబ్బా నేను కూడా ఏదైనా కన్ఫ్యూజ్ అయితే కావచ్చు. ఇంత పెద్ద బుక్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా మిస్ అవ్వచ్చు, లేదా మాన్యువల్ కాబట్టి నేను కూడా ఏమైనా మిస్ చేయవచ్చు అని అది 1కి 2 సార్లు చూస్తాను నేను. 142 ఒకటే 4వదే. అంట పఠ నైపుణ్యాలు ఇచ్చిన అంశాన్ని చదివి వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట, ప్రశంస, సున్నితత్వము. ఓకే, తర్వాత సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలను రూపొందించుటకు ఈ క్రింది అంశాలపై దృష్టి సాధించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 సూచించింది. 143 అది కూడా 4వది. ABCD 4వది. విషయ భారం, బహుళత్వము, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, వివిధ శాస్త్రాల మధ్య పరస్పర బంధం. నిర్మాణాత్మక విధానంలో సాంఘిక శాస్త్రంను బోధించుటకు ఈ పరిస్థితుల్లో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణాత్మక మరియు సంశ్లేషణాత్మక దృక్పథాలను అనుసరించవచ్చు. 144ది 1 సమస్య పరిష్కారం. అదే చెప్పిన కదా. ఆగమనం చేసి ఉదాహరణ నుంచి సూత్రం వరకు ఆగమన. నిగమన అంటే సూత్రం నుంచి ఆగమన. ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నా, ఆగమాగం చేసి ఉద్దర తీసుకుపోయాడు. నిగమ అంటే ఇక
సూత్రం అని గుర్తుపెట్టుకోమన్నా. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర పాఠ్య ప్రణాళికలోని సరి అయిన సోపాన క్రమం రాయాలండి. 145వది క్రమం 4వదట. ABCD సాధించవలసిన విద్యా ప్రమాణాలు, పీరియడ్ వారి భావనలు, బోధనాభ్యాసన అంశాలు, విధానాలు, టీచింగ్ నోట్స్, ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు. ఓకే, విద్యార్థులకు సౌర కుటుంబం గ్రహణాలు, భూభ్రమణ పరిభ్రమణాలు, ఫలితాలు, ఈ అంతర్భాగాల వంటి భావనల గురించి సరి అయిన స్పష్టతకు కల్పించడంలో ఉపాధ్యాయునికి క్రింది పద్ధతిలో సరిపోల్చినప్పుడు ఏది ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది? ఇక ఆన్సర్ పెద్దది కానీ క్వశ్చన్స్ మంచిగా ఈజీగానే. 46వది ఏమున్నది? 3వది అనేది ఉపన్యాసయుత ప్రదర్శన పద్ధతి. 2 సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రైవేట్ మార్కెట్ స్థలాలు, వ్యాపార కేంద్రాలు, ఇటుక బట్టీలు, బ్యాంకులు, మిల్లులు మరియు కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలు చేయుట ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించను. 147వది 2 ఆర్థిక వనరులు. సాంఘిక శాస్త్రమును నిర్మాణాత్మక మదింపులో ఈ క్రింది అభ్యాసన ఫలితాన్ని మదింపు చేస్తారు. 148వది 3 సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట. పరిశీలన చర్చలు, ప్రీటెస్ట్ ఎంక్వైరీ మరియు ప్రశ్నావళులు వంటి వ్యూహాలు ఈ క్రింది మూల్యాంకనంలో ఉపయోగించబడును. 149వది 1 లోప నిర్ధారణ మూల్యాంకనం. ఒక 9వ తరగతి విద్యార్థి ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అభివృద్ధిని ఆ ప్రాంత జనాభా, పరిశ్రమలు, సముద్ర సామీప్యత, సముద్ర మట్టం నుండి ఎత్తు మరియు సాంకేతికల ఆధారంగా జరుగుతోందని వివరించగలుగుట అనున్నది ఈ సామర్థ్యము అతనిలో ప్రతిబింబిస్తోంది. 155వది 2వది సంశ్లేషణ. తర్వాత ఇది 22వదండి. TS టెట్ ప్రీవియస్ పేపరు 2022 పేపరు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు క్షేత్ర పర్యటనలో రామప్ప దేవాలయము మరియు 1000 స్తంభాల గుడి విద్యార్థులకు తీసుకువెళ్ళుట ద్వారా వారిలో ఈ క్రింది వనరుల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. 139 3వదబ్బా చారిత్రక వనరుల పట్ల ఆసక్తి. తప్పకుండా వస్తుంది, ఈజీ చూడండి, అసలు వడగొట్టుకోవద్దు. ఇట్లాంటి ఏమైనా ఇయర్స్ ఇస్తే తప్ప చదువుకోని వాళ్ళు, అది కూడా చదువు అంటే ప్రిపేర్ కాని వాళ్ళు. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు, లక్ష్యాలను సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయినది కానిది ఏది? అన్ని మోడల్కి ఒకటి ఇచ్చిండు చూడండి. డ్రెస్సులు ఎట్లా ఎత్తారో మోడల్ ఒకటి అట్లా ఇచ్చిండు. 140వది 2 ఆశయాలు, లక్ష్యాల సాధనకు సోపానాలు. బోధన పరిచయ దశలో పాఠ్యాంశం గురించి విద్యార్థుల జ్ఞానమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయునికి ఈ వ్యూహంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 141వది 1 మైండ్ మ్యాపింగ్, మేధో మథనం. భారతదేశపు స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర మరియు తన జీవితంలో వివిధ సంఘటనలు అను విషయాలను బోధించుటకు ఈ క్రింది చారిత్రక బోధనా పద్ధతి టీచరుకు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత సంఘటన పద్ధతి. ఉత్తమ నికషకు ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. ఉపయోగితమట 1వది ABCD అంటే ఉపయోగితం, వ్యాఖ్యాన సౌలభ్యం, విశ్వసనీయత, సప్రమాణాలు. సాంఘిక శాస్త్ర బోధనలో ఆగమనాత్మక, నిగమనాత్మక, విశ్లేషణ మరియు సంశ్లేషణ దృక్పథాలను అనుసరించుటకు ఈ బోధనా పద్ధతి అనువైనది. సమస్య పరిష్కార పద్ధతి. నిర్మాణాత్మక అభ్యాసనము సరిగ్గా జరుగుటకు ఈ అభ్యాసన నమూనాలోని సోపానాలు ఈ క్రింది వరుస క్రమంలో పొందుపరచాలి. 3వది నిమగ్నం చేయుట. 3వది నిమగ్నం చేయుట. తెలుగులో ఇచ్చిండబ్బా. మూల్యాంకనము ఎవాల్యూషన్ అనేది 5 ఎవాల్యూషన్ ఒక్కొక్కటి అడుగుతున్నది. 2వది ఏంది, 3వది ఏంది, 4వది. ఈ మూల్యాంకనం లాస్ట్ది ఒకటి. ఫస్ట్ నిమగ్నం చేయుట, తర్వాత ఫ్లోరు ఎక్కడ అనేది అన్వేషణ, తర్వాత వివరణ, తర్వాత విస్తరణ. ఓకే, చూడండి ఒకదాని తర్వాత ఒకటి. 145వది 3 నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. ఓకే, ఎక్స్ప్లెనేషన్. నిమగ్నం చేయుట, ఓకే, ఎంగేజు, తర్వాత ఎక్స్ప్లోరు, తర్వాత ఎక్స్ప్లెయిన్, తర్వాత
ఎలాబరేట్, తర్వాత ఏమో ఉంటుంది కదా, మూల్యాంకనం, ఎవాల్యూట్. చూసిరా ఎంత మంచిగా గుర్తుకునే మనం చెప్తే మంచిగా ఉన్నది ఎంగేజ్మెంట్ లాగా. ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో నేనేం చెప్పినా అంటే ఇది ఎంగేజ్, ఇంగ్లీష్లో అయితే ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది, ఎక్స్ ఫ్లోరు. తర్వాత ఏమున్నది? మూడవది ఎక్స్ప్లెనేషన్, వివరణ. అంటే ఎంగేజ్మెంట్ ఎట్లా జరగాలి, ఏం కథ అని వివరణ. తర్వాత ఏంటిది? విస్తరణ తర్వాత అంటే విస్తారాలు వేయాలన్నట్టు. వివరణ తర్వాత విస్తరణ అంటే ఎలాబరేట్ చేయడం. తర్వాత మూల్యాంకనం అంటే అమౌంట్, ఇక ఎంగేజ్మెంట్కి ఎన్ని పైసలు అయినాయి, ఎంగేజ్మెంట్కి ఎన్ని పైసలు ఉన్నాయి, ఏ ఫ్లోర్లో వేసినావు దాని గురించి వివరణ. తర్వాత ఇస్తారులు వేసుడు. వివరణ అయినాక ఇక ఇస్తారులు వేస్తేనే కదా అమౌంట్ అయ్యేది. ఇట్లా మంచిగా గుర్తుపెట్టుకుంటే మంచిగా ఉన్నది చూడు. ఓకేనా? వస్తుంది 5 గురించి 3 వస్తుందో 2 వస్తుందో 1 వస్తుందో సేమ్ గట్లనే రాయాలి. తెలుగులు ఇస్తే గిట్లా. తర్వాత ప్రస్తుతం సాంఘిక శాస్త్రంలోని నిర్మాణాత్మక మదింపులో పిల్లల అభ్యాసన ఫలితాలను మదింపు చేయుటకు ఈ క్రింది విద్యా ప్రమాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది. 4వది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ప్రశ్నించడం. ఈ క్రింది వ్యాఖ్యములలో సాంఘిక శాస్త్రమునకు అనువు కానిది ఏది? 147 ఒకటి తార్కిక విశ్లేషణాత్మక ఆలోచనలకు వేదికగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకము ఈ క్రింది ఉపగమనముకు ఆధారంగా రూపొందించబడినది. 148 4 సమ్మిళిత ఉపగమనము. మార్క్స్ వెబర్ యొక్క ప్రధాన రచన. 2వది ది ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం. ఓకే. RTE 2009 చట్టంలోని ఈ చార్టులోని సెక్షన్లలో నిర్దేశిత సమయంలో మొత్తం విద్యా కోర్సును పూర్తి చేయాలి అని పేర్కొనబడినది. 155 3వది చాప్టర్ 4 సెక్షన్ 24. గత పరీక్షలో అడిగిన ప్రశ్నలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొకటి ఉన్నాయి, అయిపోయింది ఇది ఒక్కటే. ఓకే. ఇంకోటి పెద్ద 18వ ఉంది, ఇది 18వ ఉంది, చూద్దామా? ఇది 18వ. ఇక లైన్గా పోదాం ఇట్లనే. NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తంలో లేని 4వది వ్యవసాయం, పశు సంపద. విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాలలో ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం. వినియోగం. వివిధ ఉదాహరణలను పరిశీలించి పోర్చుకొని సాధారణీకరించి సూత్రాలను రూపొందించడం అనేది. 1 లేదా 2 అట, 1 లేదా 2 ఇట్లా ఇచ్చినప్పుడు మార్క్స్ స్కోర్ చేసారు. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి. సాంఘీకృత ఉద్గార పద్ధతి. విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపకరించే సాధనాలు. ప్రాజెక్ట్ నివేదికలు. 143 ఎస్. సామాజిక శాస్త్రము. సామాజిక శాస్త్రము, సాంఘిక శాస్త్రము విషయ సంబంధ అంశాలు, వాటి స్వభావము, ప్రాధాన్యతను ఒక బాహ్య వృత్తంలో అంతర్వృత్తాలతో సూచించిన దానిని ఈ రకపు గ్రాఫుగా చెప్పవచ్చు. 143వది ఇగో వెన్ గ్రాఫ్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు. 2వది 20. RTE 2009 సెక్షన్ 17(1) దేనికి సూచిస్తోంది? 146వది ఇక 1 బాలలను శారీరకంగా మానసిక వేధింపులకు గురి చేయకూడదు. గురి చేస్తే పిల్లలు ఏడుస్తారు. 17 పిల్లలకు శారీరకంగా మానసికంగా వేధింపు చేస్తే 17 కొరడా దెబ్బలని గుర్తుపెట్టుకోరు. పిల్లలు ఏడుస్తారు కాబట్టి ఏడుపు అని గుర్తుపెట్టుకోరి, లేకపోతే 17 కొరడా దెబ్బలని గుర్తుపెట్టుకోరి. ఓకే. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇంకా అదండి. బోధన అభ్యాసన ప్రక్రియ సంపూర్ణము కావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి. 4వది సవర్ణాత్మక బోధన.
చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిలోనే ప్రాథమిక సూత్రాలు. మూడవది ఉపయుక్త సూత్రము. ఓకే, బాలలు అభిప్రాయాలను మన్నించటం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ఏ రకమైన బాలల హక్కు? 3 భాగస్వామ్య హక్కు. అభ్యాసనలో విద్యార్థులు వెనుకబడుటకు కారణము ఏంటిది? 150 3 విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడం. కరెక్టే కదా? విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడం. పిల్లల్ని అనుసరించి చేయకపోతేనే ఒకట్లా అవుతుంది. ఇంకోటి ప్రీవియస్ బిట్ మీకు అవగాహన వస్తుంది. మోడల్కి ఒకటి ఇస్తాను చూడండి. ఒక విద్యార్థి కవులు, సంగీత విద్వాంసులు, రచయితల గురించి వినటం, చదవటం ద్వారా కళాత్మక అనుభూతిని పొందిన అది ఏ రకమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు? మీకున్న ప్రీవియస్ నాలెడ్జ్ తోటి కూడా చేసుకోవచ్చు. సౌందర్యాత్మక విలువ, ఇది మొన్ననే వచ్చింది, నిన్ననే వచ్చింది. సౌందర్యాత్మక విలువ 2 సార్లు వచ్చింది క్వశ్చన్. అన్ని వీడియోస్ చేశాను కాబట్టి తెలిసింది నాకు. ఆర్టీఈ చట్టము 2009 సెక్షన్ 2009(1) ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ. మూడవది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సాంఘిక శాస్త్ర బోధనకు పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసిన కమిషన్ 1 లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చినది. క్షేత్ర పర్యటన. మస్తు సార్లు వచ్చింది, ఇది వస్తుంది మళ్ళీ. పుస్తకంలో ఒక సంఘటనను గురించి దానిని చదివి వ్యాఖ్యానించడం, స్వతంత్రంగా చెప్పడం ఈ రకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం. 143 3 కథనం. క్రింది వాటిలో ఒకటి జ్ఞాన నిర్మాణానికి సంబంధించినది కాదు. ఏంటిది అది? మొత్తం చదవాలిగా. కాదు అనగానే మొత్తం చదవాలిగా. ఏంటిది? 144 అనేది 3 కంఠస్థం చేసి ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలగడం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఈ రకమైన వనరుగా పరిగణిస్తారు. 1 ద్వితీయ వనరు. పోర్ట్ఫోలియో ఇందుకు సంబంధించినది. 1 కృత్యాలు, ప్రదర్శనలు, విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్రపరచడం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులను కేటాయింపబడిన మార్కులు. 147. మూడవది 10 సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు. 2 విభిన్న అభ్యాసన అనుభవాలు కల్పించును. ఈ క్రింది వారిలో నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది. 3వది దండన ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ పాటింపజేయును. నిర్మాణాత్మక మదింపు ద్వారా దీనిని తెలుసుకోవచ్చు. 150. 1 బోధన అభ్యాసన జరుగుచున్నప్పుడు విద్యార్థుల అభ్యాసనాన్ని ఇంకోటి ఉంది 2018. ఇది కొంచెం అప్లికేషన్ టైప్లో ఉంది, ఒక్కసారి చూసుకుందాం మనం. ఓకేనా? సాంఘిక శాస్త్రము మనిషిని అతని సాంఘిక భౌతిక పరిసరాలకు మధ్య జరిగే చర్య ప్రతిచర్యలకు సంబంధించినది. 1 జేమ్స్ మైఖేలిన్. ఈ దిగువ పేర్కొనబడిన వివరాలను పరిశీలించండి. సుశీర ఎట్లా ఇస్తున్నాడో 1 ABCD ఎక్కువ ఇస్తున్నాడు. ABCD ఉన్నాయి. పరిధి అనే పదము విశాలతకు సంబంధించినది. పరిధి అనే పదము సమగ్రతకు సంబంధించినది. పరిధి అనే పదము కొత్త పదమునకు సంబంధించినది. పరిధి అనే పదము విస్తారతకు సంబంధించినది. సుశీరా. తర్వాత సాంఘిక శాస్త్ర పరిధిని జాతి వరకు ఈ స్థాయిలో వివరించబడినది. 2వది 5వ స్థాయి సూక్ష్మ బోధన అంటే ఏంటిది? 4వది బోధనా ప్రక్రియలోని సంక్లిష్టతకు సులభతరం చేయుటకు ఉద్దేశించబడిన శిక్షణ విధానం. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో శీతోష్ణ స్థితి అను పాఠ్యాన్ని కాఠిన్యతాన్ని తారతమ్యములతో వివిధ గ్రేడులలో చేర్చబడినవి. కరికులం నిర్మాణంలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అనుసరించిన సూత్రం. 3వది ఏకకేంద్ర ఉపగమనం. ప్రకల్పన విధానంలో సోపానాలను క్రమరూపంలో అమర్చండి.
సిబిఏడి సి తర్వాత బి మాన్యువల్ కాబట్టి ఎక్కడైనా తప్పు జరగవచ్చు. బుక్ కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ కూడా జరగవచ్చు. ఓకే, మూడవది ఇది నాలుగవది. ఒకటే చూద్దాం. సన్నివేశాన్ని కల్పించుట, రెండవది ఎంపిక చేయుట, మూడవది ప్రణాళిక రచన, నాలుగవది నిర్వహణ, మూల్యాంకనం, నమోదు. మూల్యాంకనం ఎప్పుడు కూడా లాస్ట్కి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఈ క్రింద దిగువ పేరుబడిన జతలను గమనించండి. ఏడవది ఒకటి ఏసీ మాత్రమే. ఈ దిగువ పేర్కొనబడిన జతలను గమనించండి. ఏసీ మాత్రమే. A1 ఇంకోటి C1. వంశా చార్టు, వంశావళి, అభివృద్ధి, ఎదుగుదల. టేబుల్ చార్టు ఏకచూపుతో ఒక అంశమునకు సంబంధించిన అంశాలను సమగ్రంగా గ్రహించుటకు ఉపయోగించబడును. తర్వాత ఈ కింద వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగ్గా తెలుపును. డైరెక్ట్గా ఇవ్వచ్చు కూడా, కానీ ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే చదవడానికి కొంచెం కష్టయ్యి ఎవరైతే తొందరగా అవగాహన చేసుకుంటారో, ఎవరికైతే ప్రాక్టీస్ ఉంటుందో, ఎవరికైతే తొందరగా ఆన్సర్ పెట్టగలిగే కేపబిలిటీ ఉంటుందో వాళ్ళు విన్నర్. అంతే, నాలెడ్జ్ ఉండడం లేకపోవడం కాదు అక్కడ. 8వ 4 ఏమడిగిండు, ఈ దిగువ వాటిలో ఏది సాంఘిక శాస్త్రం యొక్క భావనను సరిగ్గా తెలుపును అన్నాడు. చరిత్ర, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, భూగోళ శాస్త్రము, పౌరనీతి శాస్త్రము, మానవ వికాస అధ్యయన శాస్త్రము మొదలగు విషయాలను సంబంధించి అంశాలను, అభ్యాసన అనుభవాలను దగ్గరగా తగిన విధంగా సమగ్రపరచడం. 9వ 2 అవగాహన. నానాజాతి. 9వది ఏంటిది? చదవలే. ఇది నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్య సమితి పనితీరులో లేదా క్రింది వానిలో దేని వల్ల స్పష్టమవుతుంది? ఈ ప్రశ్న ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే 9వది అవగాహన. RCEM ఉపగమనంలో 4వ సోపానం. 1 సృజనాత్మకత. ఎడ్గర్ డెల్ శంకు అనుభవాలను దయచేసి ఇది వీడియో చూడండి, మంచిగా ఉంది. ఓకే, ఈ కొన్ని అనుభవాలను ఈ దిగువ పేర్కొనబడింది ఇట్లా. 11వది 3 ACDB నటనాత్మకంగా పాల్గొనుట. C ప్రదర్శన. D చలనచిత్రాలు. B దృశ్య చిహ్నం. మన రాజ్యాంగ నిబంధనలు అనే పాఠాన్ని సాంఘిక శాస్త్ర పుస్తకంలో చేర్చడం ఈ లక్షణ సాధనకు సంబంధించినది. 3 ఉత్తమ పౌరసత్వ భావనలను పెంపొందించడం. హర్రో వర్గీకరణ ప్రకారము విస్తరింపలేని సందేశం యొక్క క్రియాత్మకము. 1 ప్రత్యేక భంగిమలో ఉంచు చిరునవ్వు. లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగం నుండి అంకిత భావానికి లక్ష్యానికి సంబంధించినవి. 4 విలువ కట్టడం. కరికులం నిర్మాణంలో ఏ ఉపగమనం నందు విషయ అభ్యాసన నిరంతరంగాను అంతరాయము లేకుండాను ఉండును. 1 ఏకకేంద్ర ఉపగమనం. తరగతి గది బోధన లక్ష్యాలు, సాధారణ ఉద్దేశాలు అను వరుసగా క్రమంలో దిగువ చేర్చబడిన అంశం. 1 తరగతి బోధన లక్ష్యాలు. మన సూర్య సృష్టి అనే పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహణములను అనే అంశంపై పాఠశాల బులెటిన్ను వ్యాసాన్ని వ్రాయుదురు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. అభిరుచి మరియు ప్రకటన. అవి మొత్తం చదవలే, చదివినప్పుడు బుక్ కనిపించలే, నేను కింద చూస్తాను ఇక్కడ. ఇగో మన సూర్య సృష్టి అనే పాఠంలో విద్యార్థులు సూర్య సృష్టి మరియు గ్రహణములను అనే అంశంపై పాఠశాల బులెటిన్ను వ్యాసాన్ని వ్రాయుదురు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించింది. సులభం నుండి క్లిష్టత వరకు వెళ్ళడాన్ని ఏమంటారు? 2 ఒక సూత్రము అంటారు.
సులభం నుండి సూత్రము, సులభం సూత్రం 2. క్రింది వాటిలో ఏది ఒక యుక్తి? రెండవది ప్రశ్నించుట. హెర్బర్ట్ పాఠ్యప్రణాళిక విధానంలోని లోపాలను వరుస క్రమంలో లేకుండా దిగువ పేర్కొన్నారు, దానికి సరైన క్రమంలో అమర్చండి. 25ది 3. CDAEB CD C D A E B సారీ B E ఓకే CD C ఒకటవది, తర్వాత ఇగో D రెండవది, A మూడవది, E నాలుగవది, ఇది నాలుగవది అబ్బా, నాలుగవది B, ఇది ఐదవది, B అనేది ఐదవది. ఓకే, B అనేది అట్లా. ఓకే, అంటే 1 పోల్చుట కలయిక, రెండవది సిద్ధం చేయుట, మూడవది ప్రదర్శన, నాలుగవది వినియోగం, ఐదవది సాధారణీకరణ. కరికులం అనేది కళాకారుడి చేతిలో తన మనోభావాలను అనుకూలంగా తన స్టూడియోలో ఆకృతిని ఇచ్చు పరికరం అన్న విద్యావేత్త. 4వది కన్నింగ్ హోమ్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కావలసిన ప్రత్యేక లక్షణం. 3వది ప్రతిభావంతుడైన మూర్తిమత్వం. ఉపాధ్యాయుడికి మరియు విద్యార్థులకు ఉపయోగపడు బోధన ఉపకరణం. 4వది కార్యక్రమ రూప బోధనా సామాగ్రి. కదలికలు, అభినయం, వాక్కులో తేడా, సృష్టి సాధించడం, ప్రతిచర్య విధానంలో మార్పు, కొద్దిసేపు ఆగటం మొదలైన అంశాలకు సూక్ష్మ బోధనలో ఈ అంశానికి సంబంధించినవి. 1 ఉద్దీపన, వైవిధ్యత. బోధనా ఉపకరణాలలో వస్తువు నిజ స్వరూపం ఉన్న కన్నా చిన్నదిగా కనిపిస్తాయి. 2 డయోరమలు. సంశ్లేషణ, అనుబంధ క్రియాపదాలు. 4వది విచక్షణ చెయ్యండి, సంబంధాలను కలబర్చండి. కరికులం సిద్ధం చేయడంలో ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విషయాన్ని భౌతిక సాంఘిక పరిసరాల్లో జతపరిచాడు. ఈ ప్రక్రియ కరికులం నిర్వహణకి సంబంధించి ఏ సిద్ధాంతం ఆధారంగా ఉంది? ఎంత ఉంది ఇది? 27 కదా. 2వదండి అన్యోన్య సంబంధ సిద్ధాంతం. సామాజిక శాస్త్రాలకు సాంఘిక శాస్త్రాలకు మధ్య గల తేడాలను తెలుపుటకు సంబంధించిన వివరాలను తెలపండి. ఇది ఎన్నోసార్లు వచ్చింది? 28ది 1. రెండింటిలో మొక్క కేంద్రము, దృష్టి వేరువేరు. అబ్బో గీడుంది అబ్బో, గిట్ల కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ముందే పెట్టేయద్దు. 28ది 1. A మరియు B మాత్రమే. A మరియు B రెండింటికి యొక్క కేంద్రము, దృష్టి వేరువేరు. సామాజిక శాస్త్రాల వయోజన కేంద్రీకృతమైనది, సాంఘిక శాస్త్రాల శిశు కేంద్రీకృతమైనది. ఈ దిగువ వివరణను పరిశీలించండి. 3వది BC మాత్రమే. BC ఆగమన పద్ధతిలో కంఠస్థమునకు ఒత్తిడి ఉండదు, నిగమన పద్ధతిలో కుంఠనమే అన్నీ నిర్ణయించబడును. దిగువన పేర్కొన్న ఎముకలను పరిశీలించుము. దిగువ పేర్కొన్న వివరణను పరిశీలించుము. 32వది B మరియు D. ఓకే, అభ్యాసకులందరికీ ప్రధానమైన అంశాలకు సంబంధించినది కరికులం తగ్గించలేనంత సంక్షిప్త అంశాలను పొందుపరిచే ప్రయత్నం చేయండి. ఓకే,
ఈ దిగువ పేర్కొనబడిన వివరాలను పరిశీలించండి. ఎప్పుడు ఇది 31వ. రెండవది, ప్రయోగములు ఫలిత ద్వారా ఉద్దేశములు ఉద్భవించును విలువలు ఖచ్చితమైనవి. తర్వాత సాంఘిక శాస్త్ర విషయ విజ్ఞానము మరియు అభ్యాసన అవసరాలు విద్యార్థుల మానసిక విషయాలను పెంపొందించుటకు తగిన అవకాశాన్ని కల్పించును. ఈ సాంఘిక శాస్త్రంలో ఈ విలువలను సంబంధించినది. 32వ 1 సాంఘిక విలువ. ఓకే, ఇక స్క్రీన్ షాట్ తీసుకొని మరి నచ్చితే లైక్ చేయాలి తప్పకుండా. నెక్స్ట్ సోషల్ వీడియో చేసే ప్రపోజ్ ఉంది నాకు. ఇప్పుడు చాలామంది చేయమన్నారు సోషల్, అండ్ తెలుగు లేకపోతే బ్యాక్ ఏమైనా ఉంటే తెలుగు చదువుతాను. ఓకేనా, రేపు రాయే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక్కసారి వీడియో చూసి వెళ్ళండి, ఉపయోగపడుతుంది. టెట్ లేకుండా డిఎస్సికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. జేఎల్ వరకు పిహెచ్డి ఎంట్రన్స్ వరకు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో టెక్స్ట్ బుక్లు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చూపించాను. అందులో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సార్, థ్యాంక్ యూ ఫర్ మేడమ్స్. ఆల్ ద బెస్ట్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.